రెండేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి చేసి పక్కా ప్రణాళికతో ఆయన్ని అంతమొందించాలి అనుకున్నటువంటి కేసులో మొండితోక సోదరుల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోందా? మొండితోక సోదరులు ఈ కేసులో ఇక అరెస్ట్ అవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, 2 ఏళ్ల క్రితం చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేసి పక్కా ప్రణాళికతో ఆయన్ని అంతమొందించాలి అనుకున్న కేసులో మొండితోక సోదరులు అరెస్ట్ అవ్వడం ఖాయమని, ఇప్పుడు ఈ కేసు వారిద్దరి మెడకి చుట్టుకోబోతుంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ కేసులో ఏం జరుగుతుంది? అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు నీరుగార్చిన కేసులన్నీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. అంటే వైసీపీ హయాంలో చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న కేసులు కూడా వాళ్ళు ఏమీ లేదు, ఏదో పూలు జల్లుతుంటే ఓ రాయి వచ్చి తగిలింది అని అట్లా. నాకైతే కోడికత్తి కేసు, లేకపోతే మీరు చెప్పిన గులకరాయి శ్రీను, పాపం వాళ్ళైతే చంపేయడానికి వచ్చేసారు. అంటే ఇంత పరదాలు కట్టుకుని ఇంతమంది మీకు ఎస్కార్ట్స్ ఉండగా మిమ్మల్ని వాడిద్దరు చంపడానికి వచ్చారు. వేరే పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు 2022 నవంబర్ 4 నందిగామలో ఆయన అక్కడ గాంధీ సెంటర్ నుంచి మున్సిపల్ దాన్ని ఏమంటారు మున్సిపల్ గ్రౌండ్స్ అటువైపు వెళ్తూ ఉంటే ఎంత జరిగింది. దానికి సిపి కాంతిరాణి టాటా ఏమన్నాడు, ఇదేమీ లేదు, ఏదో చిన్న కేసేను, ఏదో అనుకోకుండా జరిగింది ఇది అన్నట్టుగా అట్లా చెప్పాడు ఆయన. అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఆ రోజు? మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, మొండితోక జగన్మోహన్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా పక్కా ప్లాన్ రచించారు. ముందు రోజే వాళ్ళు సమావేశం అయ్యి ఎట్లా లైట్లు తీసేయాలి, ఎట్లా రాళ్ల దాడి చేయించాలి, ఒక చోట ఫెయిల్ అయినా ఇంకో చోట ఏ రకంగా చేయాలి అనేది, అంటే ఆయన్ని అంతమొందించాలని అనుకున్నారు చంద్రబాబుని. ఇది పక్కా ప్లాన్. ఆ రోజు అతను ఎవరు విధుల్లో ఉన్న అతనికి కూడా, పోలీస్ ఆయనకు కూడా గడ్డానికి పెద్ద దెబ్బ తగిలింది, మనం చూసాం అప్పుడు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు వీడియోలు ఇచ్చినా కూడా వాటిని పక్కకు పెట్టేశారు. అప్పుడు ఇవాళ అదే వీడియోల ఆధారంగా 17 మందిలో 4 అంటే 17 మంది నిందితులను పట్టుకున్నారు. అప్పట్లో వాళ్ళ పేర్లు వచ్చాయి. వాళ్ళలో 4 అరెస్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇవాళ చర్యలు తీసుకుంటున్నారు. అంటే 16 లైట్లు పని చేయకుండా చేశారంటే కరెంటు తీసేశారు. ఎంత దారుణం అండి. ఒక ప్రతిపక్ష నేత వెళ్తూ ఉంటే తీసేయటం అనేది మరి జగన్మోహన్ రెడ్డినే అసలు యాక్చువల్గా తప్పు పట్టాలిగా. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరగవుగా. ఇప్పుడు మనం నిన్న చూసాము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి ఎలా వెళ్ళాయి, ఆయన కూర్చుని ఎట్లా చూస్తూ ఎంజాయ్ చేశాడు, మరి అవన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత సీరియస్గా చంద్రబాబు నాయుడిని అంతం చేయాలనుకున్నాడు. 53 రోజుల అరెస్ట్ కావచ్చు, అంటే జైల్లో పెట్టడం కావచ్చు, లేదు ఇది కావచ్చు, ఇంకా ఎన్ని వాళ్ళు ప్రణాళికలు రచించారు. ఇప్పుడు మొండితోక సోదరుల మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది, వారికి ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, వారిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు 302 సెక్షన్ పెట్టారండి. కొత్తగా ఇంకా సెక్షన్స్ ఏం యాడ్ చేశారంటే 120, అంటే 120 ప్రకారం నేరపూర్తి కుట్ర, 147 అంటే 5 అంతకంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడడం, తర్వాత 307 హత్యాయత్నం, 324 ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసి గాయపరచడం, 353 అంటే మరి పోలీస్ ఆయనకు అయింది కదా, బాబురావు ఏదో ఆయన పేరు, 353 ప్రభుత్వ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగించడం మొదలైనవి చేర్చారనమాట. అరెస్ట్ అయిన నిందితులు వచ్చి కన్నెగంటి సజ్జన్ రావు, వీళ్ళని తెల్లవారుజామున నందిగామలను కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళకి 20,000 పూచీకత్తు మీద బెయిల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అయితే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ పెట్టిన కేసు ఏదైతే ఉందో 324 ఆ సెక్షన్ కింద 7 ఏళ్ల లోపే జైలు శిక్ష పడుతుంది. మామూలుగా 7 ఏళ్ళు దాటాలి కదా, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు కదా ఇది 7 ఏళ్ళు లోపే ఇది అని మొన్న కూడా మాట్లాడాడు కదా. అంటే ఆయన అన్ని సెక్షన్లు బట్టి పట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏ సెక్షన్లకి ఎంత పడతాయి, ఏదైతే మనకి నేరపూరితం కాదంటే ఎక్కువగా మనం ఎందులోంచి తప్పించుకోవచ్చు, ఎందులోంచి తప్పించవచ్చు, ఇవన్నీ కూడా ఆయన బాగా కంఠోపాఠం అనమాట ఆయన. అందుకని ఆయన సెక్షన్ల గురించి బాగా మాట్లాడతాడు. ఇవాళ చూసుకుంటే కాంతిరాణా టాటా అనేవాడు
ఎంత పక్కాగా ప్లాన్ చేశాడు, ఎంత బాగా జగన్మోహన్ రెడ్డికి ఆయన కొమ్ము కాశాడు. ఉమ్, ఇప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా, అందులో కాంతిరాణ టాటా కూడా ఉన్నారు కదా. ఉమ్, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు మానేసి, అంటే వాళ్ళ ఉద్యోగ విధులను పక్కన పెట్టి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని మర్చిపోయి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. ఉమ్, ఆ పనిచేయటంలో కూడా ఎట్లా ఆయన హత్య చేయించాలి, ఎవరు చంద్రబాబు నాయుడిని. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఈ రకంగా చేయటం ఎంతవరకు కరెక్ట్? అంటే నీకు సస్పెన్షన్ సరిపోదు ఈ లెక్కన. ఉమ్, ఇప్పుడు ఈ కేసు రుజువు అయితే కాంతిరాణ టాటాను ఉద్యోగంలో ఉంచాలండి. ఉమ్. ఇప్పటికే చాలా కేసులు, అంటే చాలా కేసుల్లో ఆయన మీద కూడా వేటు పడే అవకాశం ఉంది ఉందంటే కదా. కానీ ఇది హత్యాయత్నం అనేది ఎంత దారుణం అది. ఉమ్, ఇప్పుడు కోడికత్తి కేసులో పాపం ఈ రోజు కూడా ఆ పిల్లాడు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఒక్కసారి కోర్టుకు వెళ్తే ఆ పిల్లాడు బయటకు వచ్చేస్తాడు. ఉమ్, కానీ ఈయన వెళ్తే విషయం బయటపడుతుంది కదా. అంటే అందులో ఏమీ లేదు, ఈయన డ్రామా ఆడాడని తెలిసినా నేను వెళ్తల్లా. ఉమ్, అంటే నేను ప్రజల కోసమే ఉంటాను, నేను ఎస్సీలు ఎస్టీల కోసం బతుకుతాను అంటాడు కదా. ఒక ఎస్సీని 5 ఏళ్లుగా ఏ రకంగా హింసిస్తున్నారు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళు. ఉమ్, పాపం గులకరాయి సతీష్ వాడి అదృష్టం బాగుంది ఉమ్, కోడికత్తి శ్రీను కంటే. ఉమ్, అందుకని పాపం బయటకు వచ్చాడు, అయితే వాడు అయిపోయేవాడు కదా, ఉమ్. వాడి జీవితం కూడా నాశనం అయిపోయేది. ఓకే. అంటే నీ దాకా వచ్చేసరికి ఒక రకం, ఎదురు వాళ్ళదైతే ఒక రకం. నీ హయాంలో కేసులన్నీ కూడా నువ్వు నీరు గారుస్తావు. ఉమ్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చినా కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. ఉమ్, అంటే జరిగిన వాస్తవం చూపిస్తూ మరి ఇంతకంటే ఏం చేస్తారండి? మరి ఈ కేసులు మళ్ళీ తిరగదోడాలి కదా. ఉమ్, ఇప్పుడు ఎవడైతే తప్పించుకున్నాడో వాళ్ళని మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. దీనికి కక్ష సాధింపు అంటే ఎవడు ఏం చేయలేడు. ఉమ్, ఇవన్నీ కక్ష సాధింపు కిందకి వస్తాయా? ఒక ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఉమ్, వాళ్ళు 2022లో జరిగితే ఇది 2024, ఉమ్, ఈ నవంబర్ 4 కూడా అయిపోయింది మనకి. ఉమ్, అంటే ఎంత, 2 ఏళ్ళు అయిపోయింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇంకా ఎన్నెన్ని కేసులు బయటకు వస్తాయో. వైసీపీ వాళ్ళు ప్రతిదానికి వచ్చి గొడవ చేయటం కాదు, 1750 కోట్ల గురించి మాట్లాడరు, కానీ ఈ పనికి మాలిన వాటికి మాత్రం ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.